అసలు కొడంగల్లో ఏం జరుగుతుంది అనేది మీరందరూ కూడా వినాలి దయచేసి. ఎందుకంటే ఇందాక టాపిక్ వచ్చింది కాబట్టి, కొడంగల్లో ఉన్నటువంటి డాక్టర్ హాస్పిటల్ రన్ చేస్తున్నారు, డాక్టర్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. అన్న ఒక 5 నిమిషాలు మాట్లాడండి, టైం చాలా తక్కువగా ఉంది, మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, అందరు ప్రశ్నించే గొంతుకలే ఇక్కడ ఉన్నారు కాబట్టి. ముందుగా ఓకే టీవీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశానికి నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఏదైతే కోడంగల్ నియోజకవర్గంలో ఒక ఏమంటే ప్రశ్నించే తత్వం అనేది ఉండకూడదు అనేది అక్కడ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చినాడు, వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఆధిపత్యం చాలా ఇస్తూ ఉంటాడు. మనం ఏదైనా మాట్లాడితే ఇమీడియట్లీ ఫోన్ కాల్స్ రావటం కానీ, ఇవి నాది చిన్న జీసీ ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం. అయితే మనం ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు వేస్తాం, మనకి ఈ పార్టీలతో సంబంధం లేదు, ప్రశ్నించడం ఒకటి తెలుసు, అట్లా ఎన్నోసార్లు చేసినాం. సరే, దీని వెనకాల మనకు ఇప్పుడు బలంగా వెనకాలని మనకు ఎవరు లేరు, ప్రశ్నిస్తాం. తర్వాత దాడులతో మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఎదుర్కోవాల్సిన పరిస్థితి తరంలో నిజంగా ఈరోజు మనందరినీ గ్యాదర్ చేసినందుకు ఈ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఒకడికి ఎందుకంటే ఈరోజు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు, దాడులు చేస్తే మనకు అన్నది అంటే నిజంగా విఠలన్నని కానీ పుద్దివనని కానీ ఈ జయపాలన్న కానీ యూట్యూబ్లో చూసినాం, ఇప్పుడు లైవ్లో ఇక్కడ చూస్తా ఉన్నాం, ఎన్నోసార్లు అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఉద్యమాలు చూసి నన్ను గాద ఎన్నయ్య మహబూబ్నగర్లో పిలిచి సన్మానం కూడా చేసింది అన్న. కానీ మిమ్మల్ని ఎంతవరకు చూస్తూనే ఉన్నాను తప్ప కలవటం లేదు. ఎంతవరకు నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఇది హైదరాబాద్కే పరిమితం అవుతుంది, విలేజ్ దాకా రాదు, మనలాంటి వాళ్ళు జస్ట్ ఇంతవరకే ప్రశ్నించడం ఇంత ఆగిపోతుంది అని చెప్పి అనుకుంటా ఉండేవాళ్ళని. కానీ అక్కడ దౌర్జన్యం ఎక్కువ అవుతా ఉన్న తరుణంలో చాలా మందికి కూడా ఇక లోకల్గా ఉంటాం కానీ మాకు సపోర్ట్ లేదు, కాబట్టి మీకు సపోర్ట్ కావాలని చెప్పి ఇవన్నీ కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తరుణంలో మా అక్కగారు రావడం జరిగింది. దాని తర్వాత మేము కూడా ఆ యొక్క రెడ్ అనుకుంటకు సంబంధించిన విజువల్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత సరే ఇక అక్క తెలిసింది కాబట్టి భోజనానికి పిలవడం జరిగింది. భోజనానికి పిలిచిన మరుక్షణమే అక్కడ ఉన్నటువంటి సిఐ గారు వెంటనే అడిగి పోలీసులను పంపించినప్పుడు నేను బయటకు వచ్చి వాళ్ళు అడిగిన డాక్టర్ సాబ్ ఏదున్నా కానీ ముఖం మీద చెప్పేస్తాడు కాబట్టి వాళ్ళు చూసి వెళ్ళిపోయారు. మళ్ళీ వెహికల్ మీద వచ్చినప్పుడు స్కూటర్ బైక్ మీద వచ్చిన వాళ్ళు తర్వాత వెహికల్ తీసుకొని వచ్చారు. అప్పటికి నేను చెప్పాను, అక్క ఇట్లా నేను ఆడికి చెప్పా, సిఐ మాట్లాడదంటే మాట్లాడినా. చూడండి సార్, ఇప్పుడు యూట్యూబ్ అనేది ప్రశ్నిస్తారు, అడుగుతారు, అయినంత ఇప్పుడు ఏమైంది, మీకు నష్టం ఏముంది, ఇక్కడ మీకేం అంటే మీరు అక్కడ లేదు, మీ వల్ల లాండర్ ఇష్యూ అవుతుంది అది అని నాకు అన్నాడు. అంటే లాండర్ ఎక్కడ కూడా ఇష్యూ చేయలేదు, మా పరిధి ఏముందో ఆ పరిధిలోనే నడిచింది, లేదు నువ్వే తీసుకొచ్చినావట అన్నాను. నేను తీసుకొచ్చినట్టు ప్రూఫ్ ఏడుంది, నేను తీసుకొచ్చినట్టు ఏడన్నా చూసినావు చెప్పు మరి అని అంటే, లేదు డాక్టర్ సాబ్ రేపు నీకు అదే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ కార్యకర్త అంతా బలంగా ఉన్నారు, రేపు నీ ఇంటి మీద దాడి చేస్తారు, హాస్పిటల్ మీద దాడి చేస్తారంటే దేనికైనా సిద్ధమన్నా, గతంలో చేసిలేరా, గతంలో కూడా చేసిరు కదా, ఇదేం కొత్త కాదు కదా అని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే అతనేమన్నా లేదు ఇమీడియట్లీ డిలీట్ చేయించు, ఎందుకంటే మీరంతా ఎప్పుడు ఇట్లా చేస్తా వాళ్ళు, ఎప్పుడు కోడంగల్ నీతోటి ఉంటుంది అని చెప్పినాడు. నేను ఒకటే చెప్పినా, డిలీట్ చేయడం అంటూ ఉండదన్నా, ఎందుకంటే వాళ్ళ ఛానల్ ఎవరి వ్యక్తిగతం వాళ్ళది, ఖచ్చితంగా చేస్తారన్న, అది చేయరు, నువ్వు ఏం చేసుకుని చెప్పి ఫోన్ పెట్టేసినాక తర్వాత అక్క భోజనం చేస్తే బయటకు వచ్చిన తర్వాత అక్కడ జరిగింది వాళ్ళు క్లియర్గా సీఏ గారితో మాట్లాడడం జరిగింది, అది సద్దుమణిగిందే అయిపోయింది. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే సార్, నిజంగా నేను ఆడ ఉన్నటువంటి ప్రశ్నించినప్పుడు మన ఛానల్లో ఇదే ఈ ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ ఉందో తెలియదు, కానీ నిజంగా చట్టాలు వాళ్ళు చుట్టాలని చెప్పి క్లియర్గా అర్థమైంది. ఏ యూట్యూబ్లో అయితే వచ్చిందనుకో ఆ యూట్యూబ్ ద్వారా మనం టెలికాస్ట్ చేస్తే నెక్స్ట్ డే మన మీద ఎంక్వైరీ చేయటం, మన ఏమైనా పాత కేసులు ఉన్నా కానీ ఏ ఉద్యమాలు చేసిన కేసులే, ఈ కేసుల ద్వారా నన్ను చెర్లపల్లి జైలు కూడా పంపించడం జరిగింది. ఇదే తీన్ మార్మల్లో ఉన్న బ్యారక్లో నేను ఉన్నాను, అదే 11 days ఉన్నాను. నేను కేవలం ఏం ప్రశ్నించినానంటే, ఏదైతే లోకల్గా సిఐ 10 టన్నుల బీఫ్ మాంసం అమ్మితే విజువల్స్ నేను టెలికాస్ట్ చేసిన. దాని తర్వాత భాస్కర్ గౌడ్ అని జడ్జి నేను ఒక రెడ్ షర్ట్ వేసుకోకపోతే కమ్యూనిస్టు మావోయిస్టు అన్నందుకు, ఒక సామాన్య మానవుల హక్కులు కాల రాస్తున్న జడ్జి అని రాసినందుకు అతను నా మీద కక్ష పెట్టుకొని ఇవన్నీ చేసి లోపలికి వేసినారు. హాస్పిటల్ డిఎంహెచ్ఓ తోటి రైడ్ చేయించారు, నానా వ్యవస్థ పెడుతున్నారు. ఇప్పటికి కూడా ఆయన నేను ఎవరికి భయపడదలుచుకోలేదు, ఎందుకంటే సరే ఈ రోజు ప్రశ్నిస్తాం పోతాం, ఈ రోజు ఉంటుంది రేపు పోతాం, కానీ నేను ఒక ప్రశ్న మిగులుతా ఉంటే దాన్ని కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటారు అనుకున్నాను. నిజంగా అట్లనే పోరాటం చేస్తా ఉన్నాను. నిజంగా అన్యాయం, అక్కడ సీలింగ్ భూములు ఉన్నాయి, ఆ సీలింగ్ భూములు ఫస్ట్ లేవనెత్తింది నేనే, 42 ఎకరాల భూమిని దున్నినింది నేనే. అక్కడ ఏదైతే దున్నితో దాని మీద ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేసిన జరిగింది. ఇలాంటి అన్ని జరిగితే కూడా ఈ రోజు పేద ప్రజలు అక్కడ చేసుకుంటున్నారు. ఇప్పటికి కూడా అది మన ఒక విజయం అనుకుంటా నేను. అట్లాగే ఇంకా 600 నుంచి 1100 అది ఉంది,
కానీ దానికి పోరాటం నా నుంచి కాదు. కాబట్టి మీలాంటి సపోర్ట్ కావాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక యూట్యూబ్ అనేది వాళ్ళు చులకనగా చూడటం అంటే ఇది ఈరోజు యూట్యూబ్ చులకన చూడటానికే ఈరోజు ఆయన మాటల్లో యూట్యూబ్ అని పలికించే స్థాయికి తీసుకొచ్చినామంటే మన ధైర్యము, మన యొక్క ప్రశ్న ఈరోజు ఆయన గుండెల్లో గుచ్చుకుందని చెప్పి నేను బాగా అనుకుంటున్నాను. అది ఎందుకు గుచ్చుకుంది? ఈరోజు రెడ్డోని కుంటలో రెడ్డోని ఇల్లు అని చెప్పి ఘాటుగా ప్రశ్నించినందుకే ఈరోజు ఇక్కడ దాకా మనం రాగలిగి చేసింది. కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నాను, వాళ్ళ యొక్క బెదిరింపులకు వాటికి ఒక బ్రాండ్కి ఎప్పుడు కూడా భయపడడం మేము. కాబట్టి ఎందుకంటే ఒకటి యూట్యూబ్ని చులకన చేసిన ఎవరికైనా ఈ యూట్యూబ్ ద్వారా తాట తీసే రోజు అయితే వస్తాయని చెప్పి చెప్తా ఉన్నా. ఇప్పటికే ఆల్మోస్ట్ నాయకులకు వాళ్ళకి తడిచిపోతాంది. నేను నిన్న కాక మొన్న నా కారు సర్వీసింగ్ అని మామూనార్కి వెళ్ళాను. మామూనార్ పోయేటప్పుడు నా పిల్లలు పంపించిన, అప్పటికి నా లోగో తీసుకొని కారు సర్వీసింగ్ వస్తే ఆ లోగో చూసి చాలా మంది ఉరుకుతా ఉన్నా. అంటే దాని యొక్క ప్రయత్నం ఏంది? యూట్యూబ్ అనేది కనిపిస్తే ఒకప్పుడు లెక్క చేయని వాళ్ళు ఈ రోజు యూట్యూబ్ లో ప్రతి ఒక్కటి కూడా దేశమంతా టెలికాస్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన భయాలు బయటపడతాయని చెప్పి అందరికి తెలుసు. కాబట్టి ఈరోజు రాజకీయ నాయకులు కూడా తడుస్తా ఉంది కింద యూట్యూబ్ జోలికి రావాలంటే. ఏదైతే గతంలో కేసీఆర్ పెట్టుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ తో నీ మట్టి కనిపించినారు, మరి ఈ రోజు అదే యూట్యూబ్ ఛానల్ నువ్వు ఏలెత్తి చెప్పినారే, నేను ఏదైతే అధికారం తీసుకురానికి మస్తు ఛానల్లో వేసాం యూట్యూబ్ ప్రతి ఒక్కరు. నేను నిజంగా మిస్టర్ మీడియా ఏది కూడా పనిచేయలే. యూట్యూబ్ ఛానల్ అంత కష్టము నిజంగా ఏ ఛానల్ పనిచేయాలి. కాబట్టి నిజంగా ఈ యూట్యూబ్ ఛానల్తో ఈరోజు అధికారంకి వచ్చి కళ్ళు మూసుకొని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు నిజంగా కోడంగల్ నియోజకవర్గం వచ్చి మాట్లాడండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నువ్వు ఆడ ప్రతి ఊరికి పోతే కూడా నిజంగా ఏడ పెట్టాను ఆడ పెడతారు. నువ్వు ఏ గుడికి ఎక్కి కూడా నువ్వు వాగ్దానాలు చేసినావు. వాగ్దానాలు చేసినప్పుడు ఏ ఒక్కటి కూడా నువ్వు అలా చేయలే. ఒక ముఖ్యమంత్రి ఇక్కడ ఫెయిల్ అయినావు. కేవలం నీ అన్న అక్కడ చేస్తున్నట్టు అరాచకాన్ని భరించలేక ప్రజలు అక్కడ బాధపడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు మీ యూట్యూబ్ ద్వారా తీసుకొస్తే దౌర్యాలు చేస్తా ఉన్నావు. కానీ ఇది ఎప్పుడు కూడా మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఏదైనా తిరుపతి రెడ్డి ఇదే ఎగ్జాంపుల్ నాకు కూడా చెప్పినారు సార్. ఏదైతే నేను ఈ ఛానల్ మీద వాళ్ళకి వ్యతిరేకంగా అన్ని ఛానల్కి వేస్తాను, ఈ ఒకటానికి వేస్తుంటే నా మీద ఎంక్వైరీ చేసినారు. ఎంక్వైరీ చేస్తాను నేను ఇది నానాల కట్టిండా, నాన్ అగ్రికల్చర్లో కట్టిండా వీడు అని చెప్పేసి నా దాని మీద ఫైట్ చేస్తే, నేను నాన్ అగ్రికల్చర్ ఉంది సల్కర్పేట బుగ్గప్ప అని చెప్పి పట్టా భూమిలో కొనుక్కొని కట్టుకున్నా నేను. కానీ దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఈ తరుణంలో అక్కగారు రావటం, ఆయన రావటం మళ్ళీ క్లోజ్ చేసారు. ఎందుకంటే పూర్తి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. కాబట్టి ఇక దాని గురించి పెద్దగా లేవనెత్తలేకపోయారు. కాబట్టి ఏదేమైనా నేను ఒకటి చెప్తాను, గత ప్రభుత్వాలు పెట్టుకొని మట్టి కనిపించినాం, మళ్ళీ ఈసారి కూడా మీరు తీసుకొస్తారు, మిమ్మల్ని కూడా భర్తం పట్టే రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ యూట్యూబర్తో పెట్టుకోకండి, మీ ట్యూబులు కదులుతాయని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే యూట్యూబ్లు అనేది ఇంతవరకు చూసాం. కాబట్టి నిజంగా సార్ అక్కడ ఏమవుతుందంటే సార్, అక్కడ కోడంగల్ నియోజకవర్గంలో ఏదైతే ఈ ఫార్మాసిటీ కంపెనీ రావడం జరిగింది, ఫార్మాసిటీ కంపెనీ తీసుకొచ్చేటప్పటికి ఎవరికి చెప్పలే. ఆ తర్వాత పేపర్లో ఎక్కడో హైదరాబాద్ ఉన్నటువంటి పేపర్లో వస్తే ఆ దాన్ని చూసిన తర్వాత అరే ఇక్కడ ఫార్మాసిటీ వస్తుందంట అని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ నోటీస్ ఇవ్వడం జరిగింది, ఎంక్వైరీ సర్వే చేయడం జరిగింది. అప్పుడు ప్రజల్లో అరే నిజంగా వస్తుందా అని చెప్పి ఒకటి టాకీలు ఒకరు గ్రామాలు చర్చించుకోవడం జరిగింది. ఫస్ట్ బొట్లోనుకుంట తాండా, తర్వాత పోలేపల్లి, ఈ రెండింటి యొక్క పేర్లు దాని తర్వాత వాళ్ళు వెంటనే చెప్పి ఆ తిరుపతి రెడ్డిని కలవడం జరిగింది. ఆయన నుండి ఒకటే మాట చెప్పినాడు, మీరు ఏమన్నా చేసుకోండి అది మనకు సంబంధం లేదని చెప్పాడు. దాని తర్వాత ఎంఆర్ఓ ఆర్డీఓకి పోతే సర్వే నడుస్తుంది, ఇంకా మీకు అలాంటిది ఏం లేదని చెప్పి రోజు ప్రజల్లో ఒక భయాందోళన మాత్రం గురి కావడం జరిగింది. దాని తర్వాత ఒకరికొకరు ఉద్యమాలు స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక అక్కడ ఉన్న మేము కూడా వెళ్ళడం జరిగింది, మాట్లాడినాం. అయితే ఫార్మా కంపెనీకి దగ్గర 3,500 ఎకరాల భూమికి అక్కడ ఉన్న గ్రామాలు మొత్తం కాల్ చేయడం జరుగుతా ఉంది. దీని మీద నిజంగా ఎన్నో సార్లు వెళ్తే కూడా ఎవరు కూడా స్పందించలేరు. వాళ్ళు ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా ప్రచారం జరిగింది. అయితే దీని మీద తిరుపతి రెడ్డిని కానీ లోకల్ లీడర్స్ కానీ కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేరు. కాబట్టి ఆ రేవంత్ రెడ్డి దగ్గరికి పోదామని కూడా ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేడు. ఇది అక్కడ పోతే అడుగుదామని పోతే తిరుపతి రెడ్డి దౌర్జన్యం చేయబట్టి తిరుపతి రెడ్డి ఒకటే మాట్లాడతాడు, ఏమన్నా ఉంటే బ్యాక్ సపోర్ట్ లేనని కొట్టడం తిట్టడం ఇవన్నీ మాటలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, అక్కడ ఈ సిచ్యువేషన్ జరుగుతూ ఉన్నది. అలాగే అక్కడ ఉన్నటువంటి గురునాథ్ రెడ్డి ఏదైతే ఉన్నాడో, ఏదైతే ఇప్పుడు సర్వే నెంబర్ 20లో సీలింగ్ భూమి 17 ఎకరాల 10 గుంటల భూమినో 10 ఎకరాల భూమి మార్కెట్ యార్డ్కి ఇచ్చిర్రు. అప్పుడు మార్కెట్ యార్డ్కి 10 గుంటలు ఇస్తే ఇంకా 7 గుంటల భూమిలో దగ్గర 7 ఎకరాల భూమిలో మొత్తం ఆయన ఒక కాంప్లెక్స్ కట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ కూడా కాంప్లెక్స్ కట్టున్నాడు. అక్కడి నుంచి పెట్రోల్ బంక్ దగ్గర అది కొలిస్తే 7 కాదు, దగ్గర 10-15 ఎకరాల భూమి ఉంటుంది. మరి ఈ సీలింగ్ భూములు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరైనా ఏలెత్తి చూపడానికి కూడా అక్కడ ధైర్యం లేని పరిస్థితి. ఒకవేళ ఏలెత్తి చూపినామనుకో వాడిని ఇదే గురునాథ్ రెడ్డి అనుచరులు అయితేనేది, ఆయన కొడుకు జగ్గప్ప అయితే మున్సిపల్ చైర్మన్
ఆయన యొక్క అనుచరులు అయితే ఈ దాడులకు పాల్పడతా ఉంటారు. ఇది ఏదైతే అక్కడ అసలు మాట్లాడడానికి లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి ఆడ ముందర నిలబడి జస్ట్ ఇట్లా విజువల్స్ తీయాలని మనం ఏమైనా చేస్తే వెంటనే అటాక్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి అక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి నిజంగా ఇలాంటి అన్యాయం జరుగుతా ఉన్నది. దీన్ని ఎవరు ప్రశ్నించాలి? సరే, ఈ రోజు రేవంత్ రెడ్డి మీరు ఆయన ఆ రోజు ఇద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గు అనేటట్టుండే ఒక్కొక్క రైఫిల్ పెట్టి కాల్చుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఈ రోజు ఆయన కాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇద్దరు కలిసి ఈ రోజు కొడంగల్ మొత్తం సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు గతంలో కూడా చూసాం. గతంలో ఏదైతే టిఆర్ఎస్ కు నువ్వు ఒత్తాసు పలికినావు, ఆ రోజు నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ రోజు అదే నువ్వు ఈ కాంగ్రెస్ సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంది? ఆ రోజు ఉన్నటువంటి నరేందర్ రెడ్డి ఏ సీలింగ్ భూములు ఏదైతే ఉందో 1-2 ఎకరాల భూమి అడిగిండు, ప్లాట్లు చేస్తా ఉంటే నీ సపోర్ట్ విరమించుకొని కాంగ్రెస్ అంటే నీ ఆస్తులు కాపాడుకుంటారు. ఈ ప్రజల సొమ్ము ప్రజలు దాని మొత్తం మీరు దోసుకుంటా ఉన్నారు. కాబట్టి నిజంగా అక్కడ అన్యాయాన్ని ఎవరు ఎదిరించినా పరిస్థితులు బాగోలేవు. కాబట్టి నిజంగా మాలాంటి యూట్యూబర్లకు మీలాంటి వాళ్ళు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. అలాగే ఇక్కడి నుంచి కాకుండా ఇది డిస్టిక్ లెవెల్ నుంచి మండల లెవెల్లో కూడా మీ ఇలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఎవరు కూడా ప్రశ్నించలేకపోతా ఉన్నారు. కాబట్టి నిజంగా దయచేసి అన్నారు మీరు బాగా గుర్తుపెట్టుకోండి అన్న, మీలాంటి వాళ్ళ యొక్క వాక్ చాతుర్యం నేను చాలా సార్ అన్న పృథ్వీరాజ్ అన్న మీరు కలవలేని డైరెక్ట్ మీ చాలా వరకు యూట్యూబ్ లో వింటాను. నేను ఎక్కడన్నా స్పీచ్ ఇవ్వాలంటే కొన్ని మీ దాంట్లో తీసుకొని నేను గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను. కాబట్టి నాకెందుకంటే ఆ విషయం ఉద్యమంలో చేసినాము, తన్నులు తిన్నాను, జైలుకి పోయినా అన్నీ అయిపోయినాయి. అవన్నీ కూడా నా దగ్గర ఏనాడు గుర్తింపు రాలే. అయితే నేను ఇట్లా కాదని చెప్పి ఇప్పటికి అనిపిస్తూ ఉంటుంది. ఒక బీసీ లీడర్గా ఆ ఏరియాలో ఎవరిని రానియరన్నా. ఎంతవరకు ఉన్నా ఒక్క కిష్టపూర్ అని ఒక ఊరు, ఆయన ఒక్కసారి బీసీగా పోటీ చేస్తే చంపేశారు. తులజపల్లి చంపేశారు. కేవలం రెడ్డి సామాజిక వర్గం మాత్రమే ఉంటుంది అక్కడ. 1952 నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క బీసీ కానీ ఎవరు కూడా అక్కడ పోటీ చేసినది కూడా లేదు. పోటీ చేసి కూడా చంపడమే తప్ప వేరే లేదు, అరాచకమనే లేదు. నేను 2018లో నేను పోటీ చేశాను అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి బిఎల్ఎఫ్గా అప్పుడు పోటీ చేశాను. నేను బిఎల్ఎఫ్గా పోటీ చేసినప్పుడు నా మీద కూడా విపరీతంగా దాడులు చేశారు. ఆయన నేను వెనకడుగు వేయలేదు. ఎందుకంటే సపోర్ట్ లేదన్నా. నేను ఒక్కటి ఎడకని చేసే ఒకటి అనుకుంటాను. ఇప్పటికీ అప్పటికి కూడా ప్రాణం ఉంటే ఒకసారి పోతుంది అనుకుంటాను, తిరుగుతూ ఉంటాను అట్లనే. కాబట్టి ఏమంటే కొద్దిగా ఈ మధ్య నేను కొంత వెనకడుగు వేసాను. ఎందుకు వేసానంటే నేను మా అబ్బాయికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యడం వల్ల నేను కిడ్నీ ఇవ్వడం జరిగింది. 1 year నుంచి కొద్దిగా వెనుక్కుండటం వల్ల వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. కిడ్నీ ఇవ్వటం వల్ల కొంచెం రెస్ట్ తీసుకున్నాం. కాబట్టి ఇతడు బయటకు వస్తలేడు, యూట్యూబ్ అంతా బంద్ చేసి ఇంట్లో కూర్చుని అని చెప్పి అనుకున్న పరిస్థితి ఉంది. కానీ అయినా కంటిన్యూగా మనం ఛానల్ కంటిన్యూ చేస్తా ఉన్నామన్నా. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ సూచనలు సలహాలు ఉండాలి. ప్రతి మండల డిస్టిక్ లెవెల్ కూడా మీ కమిటీలు కూడా ఫామ్ చేయండి అన్న. మాకు ఒక ధైర్యంగా ఉంటుందని చెప్పి తెలియదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ సాబ్, ఇప్పుడు మీరు ఇంత ముందు అసైన్డ్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేసిండ్రు అని అన్నారు కదా. మీరు బహుశా మీరు తీసుకొచ్చినట్టు నాకు తెలియదు, కానీ అది తీసుకొచ్చి దానికి సంబంధించిన అంశాలు ఏమున్నాయో డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ తోటి కనుక పెడితే దాన్ని ఎమ్మడబడదాం. ఇప్పుడు నేను చెరువు విషయం అన్నారు కదా, చెరువు అదే అడుగుతున్నా. ఇప్పుడు అవి ఎక్కడున్నాయి చూస్తే, ఇప్పుడు యూ బి దే చేంజ్ దట్ యూ వాంట్ టు మేక్ ఇన్ ది సొసైటీ ఆర్ ఇన్ ఎనీ పర్సన్ అని చెప్పని గాంధీ గారు చెప్పినట్టు ఇప్పుడు మాటలు పెద్ద పెద్ద ఉన్నాయి వీళ్ళందరి. సో నిజంగా కూడా వాళ్ళకి అదే ఉండేది ఉంటే మనమే పోయి ఆడ నిలబడదాం. అగర్ వాళ్ళ ఇల్లు కనుక బఫర్ జోన్ లో కానీ ఎస్టీఎఫ్ జోన్ లో కనుక ఉంటే, ఎఫ్టీఎల్ కనుక ఉంటే పోదాం. కానీ అది ఎవిడెన్స్ తీసుకొని ఇప్పుడు మీరు ఇదే మీరు చూపించేది ఉంటే స్క్రీన్ మీద వాళ్ళు చూపించేది ఉంటే జనాలకు కూడా తెలుస్తుండే. ఇప్పుడు ఏమైతుంది, ఎవరు మాట్లాడిన ఏమైతుంది అంటే ఇది అబద్ధం అనేది మెసేజ్ కాడిపోతుంది. అందుకని ఆ డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ చూపిద్దాం. ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు మీరు ఉన్నాయా తీసుకొచ్చిండ్రా? ఆఫీస్ లో ఉంటే దీని మీద ఒక స్టోరీ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా తెలుసో తెలియదు కదా, మరి అఫీషియల్ ఇచ్చారు కాబట్టి లేదని ఆయన పెట్టాల్సిన అవసరం ఉంటది కదా. ఇక దొంగ కేటీఆర్ వదిలేసారు. కేసీఆర్ పెద్ద దొంగ. కేసీఆర్ సర్టిఫికేట్ కాదు ఇక్కడ, కానీ కేసీఆర్ సర్టిఫికేట్ కేటీఆర్ సర్టిఫికేట్ వద్దు బైసాబ్. కానీ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ వాళ్ళే దొంగలు, పెద్ద దొంగలు. తెలంగాణలో వీళ్ళది ఉంటే ఏంటంటే ఇప్పుడు ఉన్నాయి అనుకో, వీళ్ళు మాట్లాడుతారు బహిరంగంగా వచ్చి. ఇప్పుడు మంది ఇల్లు గులగొడుతున్నారు. నీ ఇల్లు కూడా అన్నలో ఉన్నప్పుడు నీ ఇల్లు కూడా ఉలగొట్టాల్సిన అవసరం ఉన్నది అంటే పొద్దుగా మాట్లాడదాం. దానికి ఆధారాలు ఉంటే మనం తీసుకుపోయి కూర్చోబెడదాం. అందుకనే కొండారెడ్డిపల్లిలో జరిగింది అదైతే క్లియర్ కట్ గా వాళ్ళ ఫ్యామిలీ మీద బుర్రజల్లే ప్రోగ్రామ్ పెట్టుకుని పోయినారు కేటీఆర్ సంబంధించిన ఛానల్ వాళ్ళు. చూసిన ప్రాపర్ గా. అందుకని నేను ఇక్కడ ఏమంటున్నా, క్రెడిబిలిటీ కౌంట్స్. ఇప్పుడు ఇది ఎంతమంది చూస్తున్నారో రేపు అది నిరూపిస్తే
శ్రావ్య కావచ్చు మా అందరికి కూడా క్రెడిబిలిటీ ఉంటది. క్వశ్చన్ చేసేందుకు మాకు ఉంటుంది. మరి నువ్వు శ్రీరంగ నీతులు చెప్తున్నావు, నీ సంగతి ఏంది ఆయన అని చెప్పి అడిగేందుకు ఉంటది. అందుకే ఇప్పుడు మీరు అన్నారు కదా, అన్న వీళ్ళు ఆ ల్యాండ్ కూడా ఎక్కడైతే కట్టిండ్రు దానిదైనా కానీ ఇల్లైనా కానీ ఓకే డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ ఉంటే జనం లోపల చూపిద్దాం, వాళ్ళకి చెప్దాం, వాళ్ళు గులగొట్టుకుంటారా, మరి హైడ్రాకి ఇచ్చి వాళ్ళు హైడ్రా వాళ్ళు గులగొడతారా, రేపు పొద్దుగా అడుగుదాం. తప్పకుండా ఓకే తప్పకుండా. అండ్ ముఖ్యంగా ప్రతి ఒక్క డాక్యుమెంటేషన్ కూడా ఉంది. ఇన్ఫాక్ట్ ఆ దాని గురించి ప్రశ్నించిన తెల్లారే ఆల్రెడీ FTL పరిధిలో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో అవి కూల్చడానికి వీలేదని హైడ్రా కొత్త రూల్ తీసుకొచ్చింది. అండర్ కన్స్ట్రక్షన్ కూలగొట్టాలని చెప్పి నెక్స్ట్ డేనే రంగనాథ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ మనుషులున్న ఇల్లు కూలగొట్టద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారి గురించి ఎప్పుడైతే మాట్లాడామో నెక్స్ట్ డేనే రంగనాథ్ గారు చెప్పడం జరిగింది, ఇల్లు ఉన్నటువంటి ఎవరైతే మనుషులు ఉన్నారో కూలగొట్టద్దు అని చెప్పి. అయినా కానీ ప్రతి ఒక్క ఎవిడెన్స్ కూడా మీకు ఇస్తాము.